కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన గుడ్ మార్నింగ్ మా అండ్ ఈరోజు అయితే మనం యూనివర్సిటీకి అయితే వచ్చాం అనమాట. ఈరోజు మొత్తం మా రూమ్లో అందరం కలిపి అయితే వచ్చాం. ఏంటంటే ఈరోజు మనకి స్పెషల్ ఏం కాదు, మనకి ఈరోజు అయితే క్లాస్ ఉంది, లైక్ ప్లేస్మెంట్ ప్రాజెక్ట్ ఇయర్ ఉంది. సో దాని గురించి కూడా మీకు అయితే క్లారిటీ ఇస్తా. సో ముందు క్లాస్ అయితే స్టార్ట్ అయిపోద్ది, మనకి ఇంకో 15 minutes అలా ఉంది, లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి మన క్యాంపస్ అయితే కాదు, ఇది వచ్చేసి క్వీన్స్ పార్క్ అనమాట, చెస్టర్లోని క్వీన్స్ పార్క్. మనది వచ్చేసి అయితే నార్మల్గా మెయిన్ బ్రాంచ్ ఎక్స్టర్న్ పార్క్కి వెళ్తాం. బట్ ఈ రోజు ఫస్ట్ టైం ఇది మనం వచ్చేసి క్వీన్స్ పార్క్ అయితే వచ్చాం అనమాట. సో లోపలికి వెళ్దాం, క్లాస్ అయిపోయాక మళ్ళీ మీతో అయితే మాట్లాడతాను. అండ్ లెట్స్ గో. ఇదండి యూనివర్సిటీ, ఇది వచ్చేసి క్వీన్స్ పార్క్ అనమాట. అదొక బ్లాక్ అండ్ ఇదొకటి, 2 blocks ఉంటాయంట. బ్రిడ్జ్ హౌస్ ఒకటి, చర్చ్ హిల్ హౌస్ ఒకటి. సో ఈ 2 blocks క్వీన్స్ పార్క్. మన ఎక్స్టర్న్ పార్క్ అయితే చాలా పెద్దది. క్వీన్స్ పార్క్ వచ్చే వాళ్ళకైతే ఇది చాలా చిన్నగానే ఉంటుంది, 2 blocks ఉంటాయి అనమాట. సో అది దా మ్యాటర్. మనకైతే క్లాస్ బ్రేక్ తీసుకున్నాం, బయటకు వెళ్ళి మీకు చూపిస్తా క్వీన్స్ పార్క్ దగ్గర. ఇంకా ఇక్కడ కొన్ని లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, అక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు పదండి వెళ్దాం. మొత్తం క్వీన్స్ పార్క్లో బాగా హైలైట్ ఏంటంటే ఇదిగోండి ఈ బ్రిడ్జ్ అనమాట, సిటీ ఆఫ్ చెస్టర్ క్వీన్స్ పార్క్ బ్రిడ్జ్. 1923లో బిల్డ్ చేశారండి దీన్ని. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి మామ క్వీన్స్ పార్క్ బ్రిడ్జ్ దగ్గర. ఇక్కడ అన్ని హౌసెస్ ఏవో ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి, బోట్ రైడ్స్ అనుకుంటున్నారు ఏమన్నా నాకైతే తెలీదు. ఇదే నేను కూడా ఫస్ట్ టైం చూడడం, ఫస్ట్ టైం రావడం అనమాట ఇక్కడికైతే క్వీన్స్ పార్క్ దగ్గరికి. ఇటు సైడ్ కూడా ఉంది వ్యూ మంచిగా. అదిగోండి బోట్ రైడ్ ఉంటుంది ఇక్కడ. ఉంటుందా? ఇక్కడ ఏదో ఉంది మంచిగా సిట్టింగ్, ఒక పార్క్ రేంజ్లో అదిరిపోయింది. డక్స్ అవి ఉన్నాయి. సో కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి, చాలా బాగుంది కింద లొకేషన్. సో లెట్స్ గో. ఇట్లా వెళ్తే ఎక్స్టర్న్ పార్క్ అని మామ. అదిగో అక్కడ ఉంది క్వీన్స్ పార్క్, దాని బ్రిడ్జ్ ఇదే. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. క్వీన్స్ పార్క్ నచ్చింది. ఇదంతా మంచిగా సిట్టింగ్ చేశారు కూర్చోవడానికి అలాగా. అదిగో మా బాతులు నైస్, బాగున్నాయి కదా ఆ బాతులు. తలక మీద చూడండి గ్రీన్ కలర్లో, చాలా బాగుంది మామ. లొకేషన్ అయితే మంచిగా బ్యూటిఫుల్గా ఉంది, కూర్చోవచ్చు పీస్ఫుల్గా ఇక్కడ. అవన్నీ చూడండి మా కుక్క వాకింగ్ తీసుకెళ్తున్నారు. వీళ్ళకి చాలా మందికి కుక్కలు అంటే ఇష్టం మా. వాటి హెడ్ పైన చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయో. వెళ్ళిపోతుంది, వస్తుంది 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 వెళ్ళిపోతుంది. ఈరోజు ఇంతకీ అసలు మన క్లాస్ ఏంటంటే, మనకి సెకండ్ ఇయర్, మనది యాక్చువల్గా 2 years కోర్స్ అనమాట. ఆ 2 years కోర్స్లో సెకండ్ ఇయర్ అనేది ఒక ప్లేస్మెంట్ కానీ లేదా ప్రాజెక్ట్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. దాని గురించి ఈరోజు డిస్కషన్ అయితే ఉంది. ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ కూడా వాటి గురించి అయితే బ్రీఫ్గా చెప్తారు. అంటే ఒక్కొక్కల ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది 2 years కోర్స్ తీసుకోమని చెప్పడంలో. కొంతమంది ఏమనుకుంటారంటే పార్ట్ టైం చేసుకుని ఎర్న్ చేసుకోవచ్చు, సెకండ్ ఇయర్ ఉంటుంది కదా అన్నట్టు. కొంతమంది ఏమో ప్లేస్ అవ్వచ్చు, మనకు ప్లేస్ అవ్వడానికి అంటే ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి కొద్దిగా టైం ఉంటుంది కదా అని కొంతమంది అనుకుంటారు. అండ్ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైన థాట్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి అయితే సెకండ్ ఇయర్ తీసుకోవచ్చు మామ. యూకేలో ఇంకొక 1 year ఎక్స్ట్రా ఉండొచ్చు అనే థాట్ కూడా అయితే ఉంటుంది. సో సెకండ్ ఇయర్ తీసుకోవడం వల్ల తప్పైతే లేదు, 2 years కోర్స్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, బెస్ట్ అనమాట. సో ఇప్పుడు జరిగేది అదే. అండ్ మా యూనివర్సిటీలో రూల్స్ ఎట్లా ఉంటాయంటే, మీకు సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ కానీ ప్రాజెక్ట్ కానీ మీకు కానీ సర్టెన్ టైం అనేది అయితే మీకు మెన్షన్ చేస్తారు. ఆ సర్టెన్ టైంలో మీరు ఇంటర్న్షిప్ కానీ లేదంటే పర్మనెంట్ జాబ్ కానీ ఒక స్కిల్డ్ తెచ్చుకుంటే ఇట్స్ బెటర్. లేదంటే మిమ్మల్ని ప్రాజెక్ట్ దాంట్లోకి వేసేస్తారు. మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ అసైన్ చేయడం, మీరే సెలెక్ట్ చేసుకోవడం అలాంటిది ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇది మా యూనివర్సిటీలో అయితే ప్రాసెస్. సో అది కూడా మీరు జాబ్ తెచ్చుకుంటానంటే ఎలాంటి పడితే అలాంటి జాబ్ తెచ్చుకుంటే కుదరదు. దానికంటూ ఇంత టైం అనేది జాబ్ లైక్ ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారనుకోండి, మీకైతే ఆ ఇంటర్న్షిప్ అనేది ఒక 6 months అయితే ఉండాలి. ఆ 6 months ఇంటర్న్షిప్ అయి ఉండాలి. అలా రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీకు అది ప్లేస్మెంట్ ఇయర్ అవుతుందా లేదా ప్రాజెక్ట్ ఇయర్ అవుతుందా అనేది డిసైడ్ అయితే అవుతుంది. సో అది మాట ఈరోజు సెషన్ జరుగుతుంది, ఇంకా జరగబోతుంది, నెక్స్ట్ కూడా ఉంది బ్రేక్ తర్వాత. సో అది దా మ్యాటర్. మనం ఇంకా లంచ్కి కూడా వెళ్ళాలి మామ. సో
2 year కోర్స్ తీసుకోవాలి 1 year కోర్స్ తీసుకోలేదని మీరే డిసైడ్ అవ్వాలి. అండ్ నేను చెప్పేది కూడా 2 years కోర్స్ అయితే తీసుకోండి బెస్ట్. ఒకవేళ మీకు ఇండియాకి వెళ్ళిపోతాను నేను చదువుకుని వెంటనే అనుకుంటే 1 yearలో వెళ్ళిపోవచ్చు మీరు. లేదు ఉంటాననుకుంటే 2 years తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అంతే. సో అది దా మ్యాటర్ మా. ఇంకోటి ఏంటంటే 1 yearకి 2 year కోర్స్కి ఫీ డిఫరెన్స్ పెద్ద అయితే ఏమో ఉండదు. ఒక అరౌండ్ ఒక 2700 అట్లా ఒక 3000 అనుకోండి, అంతకు మించి ఎక్కువ ఉండకపోవచ్చు. మా యూనివర్సిటీలో అయితే 2750 pounds అనమాట. యూనివర్సిటీ కాలేజ్ ఫీ వచ్చేసి 1300 pounds అలా ఉంది. సో అంతే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. దాన్ని బట్టి ఇంకా 1 year ఉండొచ్చు మీరు ప్లేస్మెంట్ ఇయర్ తీసుకుంటే దాన్ని బట్టి. సో ఆలోచించండి అది 2 year తీసుకోవాలో 1 year తీసుకోవాలో. నా సజెషన్ 2 year అనమాట. సో అది తర్వాత మీ ఇష్టం. సో అంతే మరి. మామ ఇక్కడ ఎవరో ఫీడ్ చేస్తున్నారు. ఇట్లా ఏమంటారు బాతులకు కూడా, బాతులకి పిజియన్స్కి. ఇక్కడ ల్యాబ్ ఉంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి వాక్వే, అది వచ్చేసేమో వెహికల్స్ అన్నీ వచ్చే అక్కడ బ్రిడ్జ్ ఇంకోటి ఉంది. సో ఇదన్నమాట క్వీన్స్ పార్క్ వచ్చే 2 ways అనమాట ఇవి రెండు. సో నా ఇట్స్ లంచ్ టైం అనమాట. BMW. సో లంచ్ టైం అనమాట. ఇప్పుడు వచ్చేసి మన చెస్టార్లో బిర్యానీ మామ అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో అక్కడికైతే వెళ్దాం. వెళ్ళి మంచిగా బిర్యానీ తిని వచ్చేద్దాం. మళ్ళీ క్లాస్ ఉంది మధ్యాహ్నం నుంచి. సో అది చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి తినాలి. లెట్స్ గో. సో మనం అయితే బిర్యానీ మామ దగ్గరికి అయితే వచ్చేసాం. సో లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాం. లెట్స్ గో. ఇవి ఇలా రోడ్ సైడ్ పార్కింగ్ చేయాలంటే మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇలా రోడ్ల మీద కనిపిస్తుంటాయి మిషన్స్, ఇక్కడ మనం పే చేసి ఇలా పార్క్ చేసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఈరోజు. పార్ట్ టైం కావాలా? అడిగి లోపలికి వెళ్ళి బిర్యానీ తినకుండా పార్ట్ టైం ఇవ్వండి అన్న. బిర్యానీ 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 టేస్ట్ చేద్దాం. లెట్స్ గో. చికెన్ 65 మామ టేస్ట్ చేద్దాం. వన్ మామ. చికెన్ 65 బాగుంది. ప్రాన్స్ బిర్యానీ, ఎగ్, ఇది బిర్యానీ అన్నమాట. టేస్ట్ బాగానే ఉందా, బట్ అంత స్పైసీ అంత మసాలా ఆ టైప్లో లేదు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ప్రిఫరెన్స్ వచ్చి యూకే వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు చేస్తారు. అది మనం ఏమనుకోవడం. సో బట్ ఓకే, మీరు తినొచ్చు, ట్రై చేయొచ్చు. గాయస్ కంప్లీటెడ్ బిర్యానీ మమ్మ. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. సో వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు ఓకే మరి బాయ్ మా.